గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ జియోగ్రఫీ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓషన్ కరెంట్స్ ఆర్ ప్రైమర్లీ కాజ్డ్ బై, మహాసముద్ర ప్రవాహాలు ప్రధానంగా దేని వల్ల సంభవిస్తాయని అడుగుతున్నారు. అంటే మనకి రెగ్యులర్ షేప్ ఆఫ్ ద కాంటినెంట్, డిఫరెన్స్ ఇన్ ద టెంపరేచర్, డిఫరెన్స్ ఇన్ డెన్సిటీయా, విండ్ బ్లోయింగ్ ఓవర్ ద సీ సర్ఫేస్ అని. సో మనకి ఆన్సర్ వచ్చేసి విండ్ బ్లోయింగ్ ఓవర్ ద సీ సర్ఫేస్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏవైతే సముద్ర ఉపరితలంపై గాలి ఉంటుందో సో దాని వల్ల మనకి ప్రత్యేకంగా ఈ ఓషన్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ వన్, which one of the following legislation does not deals with the protection of environment, పర్యావరణ పరిరక్షణతో ఈ కింది చట్టాల్లో ఏది వ్యవహరించదు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో వాటర్ యాక్ట్ 1977 అండ్ ఫారెస్ట్ యాక్ట్ 1980, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 అండ్ పోర్ట్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 1997. సో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెజిస్లేషన్ నాట్ డీల్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సో ఎన్విరాన్మెంట్ ని పరిరక్షించడానికి క్రింది వాటిలో ఏ చట్టం లేదు అని అడుగుతున్నారు. సో మనకి సెజ్ యాక్ట్ ఏదైతే ఉందో వాటర్ యాక్ట్ 1977, సో ఇది మనకి ఎన్విరాన్మెంట్ పరిరక్షణకు సంబంధించిన చట్టాల్లోకి రాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్, మోల్టన్ మ్యాటర్ ఇన్సైడ్ ద అర్త్ ఈజ్ నోన్ యాజ్, సో మనకి ఏదైతే ఈ భూమి లోపల కరిగి ఉన్న పదార్థం మోల్టన్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. సో గ్రానైడ్ మెటీరియల్లా, మాగ్మానా, లిక్విడ్ మెటీరియల్, వాల్కనిక్ మ్యాటర్ అని. సో మనకి మాగ్మా ఏదైతే ఉంటుందో సో ద మాగ్మా ఇన్ దట్ ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద అర్త్, భూమి ఉపరితలంలో సో ఈ మాగ్మా ఏదైతే ఉంటుందో సో అది మనకి మోల్టన్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్, సో ఈ సింధు లోయ నాగరికత పీపుల్ ఎవరిని వర్షిప్ చేసే వాళ్ళని అడుగుతున్నారు. ఆప్షన్స్లో హనుమాన్, కాళీ, అయ్యప్ప, పశుపతి ఉంది. సో మనకి జనరల్గా వీళ్ళు పశుపతిని కానీ అమ్మా దేవతని కానీ ఏవైతే ఉంటాయో వీటిని ఆరాధించినట్టు లేదా వీళ్ళని పూజించినట్టు మనకి కొన్ని ఆధారాలు ముద్రల రూపంలో, సీల్స్ రూపంలో దొరికాయి కాబట్టి సో ఇక్కడ ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్డ్ మెయిన్లీ అంటే పశుపతిగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, హూ ఎస్టాబ్లిష్డ్ తత్వబోధిని సభ, సో తత్వబోధిని సభ అనే దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారు. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించింది మనకి బ్రహ్మ సమాజం, జ్యోతిబా పూలే అనే ఆయన స్థాపించింది మనకి సత్యశోధక సమాజాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరైతే ఉన్నారో సో ఈయన స్థాపించిన సమాజం పేరు మనకి తత్వబోధిని సభ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ద నెక్స్ట్ వన్, who among us the following is considered as the father of local self government in India, భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి లార్డ్ రిప్పన్. సో లార్డ్ రిప్పన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా a citizen of India should not be less than age of become to the president of India, సో భారత రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి కావడానికి భారత పౌరుడికి ఎంత వయసు ఉండాలి అని అడుగుతున్నారు. సో 35 years. సో భారత రాష్ట్రపతి పదవికి అర్హుడై ఉండాలంటే ఆయన యొక్క ఏజ్ యొక్క మినిమం మనకి ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే 35 years, 35 సంవత్సరాలకి మించి లేదా 35 సంవత్సరాలు ఉండాలి. సో ద నెక్స్ట్ వన్, which of the following provisions of the constitution does not require the consent of the states for the purpose of amendment, రాజ్యాంగంలోని క్రింది నిబంధనలు ఏ సవరణ ప్రయోజనం కోసం రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు అని అడుగుతున్నారు. సో జనరల్ గా మనకి ఎలక్టోరల్ కాలేజ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్టికల్ 368 ఫండమెంటల్ రైట్స్ 7th షెడ్యూల్, సో మనకి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటి సవరణ ఏదైతే ఉందో వీటి సవరణకి మనకి రాష్ట్రాల యొక్క అనుమతి అనేది రాష్ట్రాల యొక్క సమ్మతి ఏదైతే ఉందో యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో అది అవసరం లేదని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ మే బీ టర్మినేటెడ్ బై, సో మనకి సభాధిపతుల యొక్క ఏదైతే ఉంటారో ఆ సభల్ని తాత్కాలికంగా వాయిదా వేయడానికి ఏమి ఉపయోగిస్తారు, దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడానికి ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎడ్జోర్నమెంట్. సో ఎడ్జోర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని సభని తాత్కాలికంగా వాయిదా వేయడం అంటాం. సో ఒక సంవత్సరంలో ఒక సమావేశం అనేది ఆ సభలో ఒక సమావేశం, అది వింటర్ సమావేశం కావచ్చు, బడ్జెట్ సమావేశం కావచ్చు, ఒక సమావేశం అయిపోయింది అని చెప్పడానికి సో కంప్లీట్ అయిందని చెప్పడానికి యూజ్ చేసేది ఏది అంటే ప్రోఆర్గేషన్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ ఆ సభని కంప్లీట్ గా మనం ఏదైతే నిలిపివేయడానికి యూజ్ చేసేదాన్ని మనం డిజల్యూషన్ అని చెప్పేసి పిలవచ్చు. సో ఇక్కడ తాత్కాలికంగా అంటున్నారు కాబట్టి ఆన్సర్ ఎడ్జోర్న్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీస్, ఏదైనా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉత్తమ సూచిక ఏది అని అడుగుతున్నారు. అంటే అగ్రికల్చరా, ట్రాన్స్పోర్టా, గ్రాస్ ప్రొడక్షనా, పెర్ క్యాపిటా ఇన్కమ్ అని. సో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఏదైతే ఉందో తలసరి ఆదాయం అనేది దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఉత్తమ సూచికగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్,
సో మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ ఆన్ అ కమోడిటీ ఈజ్ పేబుల్ విత్ ద రిఫరెన్స్ టు. సో మనకి ఒక వస్తువుపై ఎక్సైజ్ సుంకం ఏదైతే ఉంటుందో అది దేని సూచనతో చెల్లించబడుతుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో మనకి ఉత్పత్తి మరియు అమ్మకం, ఉత్పత్తి మరియు రవాణా, ఉత్పత్తి రవాణా మరియు అమ్మకం అని ఉన్నాయి. సో మనకి ప్రొడక్షన్ ఏదైతే ఉందో, సో ప్రొడక్షన్ వల్ల ఎక్సైజ్ డ్యూటీ ఆన్ అ కమోడిటీ అనేది మనకి రిఫరెన్స్ గా ఇవ్వబడుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఈస్ హై బికాస్ ఆఫ్. భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది ఎందువలన అని అడుగుతున్నారు. సో భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే, సో మరణం రేట్ ఏదైతే ఉంటుందో, సో డెత్ రేట్ అనేది పడిపోయింది, కానీ సో జనాభా రేట్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే డెత్ రేట్ హ్యాస్ ఫాలెన్ బట్ బర్త్ రేట్ ఈస్ రిమైన్స్ హై. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏషియాస్ ఫస్ట్ సోలార్ enabled textile mill to come up in the which state of India. సో భారతదేశం ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ సోలార్ ఎనర్జీ, సౌరశక్తి కానీ లేకపోతే విండ్ ఎనర్జీ కానీ, సో టైడల్ ఎనర్జీ కానీ, వీటి ఆధారం ద్వారా ఎనర్జీని ఉత్పత్తి చేయడం, విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం, సో ఇలాంటి ఏవైతే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రారంభిస్తుందని చెప్పొచ్చు. అలాగే కేరళ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కొన్ని కొత్త సోలార్ ప్రాజెక్ట్ని భారతదేశ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ మనం ఏమని అడుగుతున్నారంటే టెక్స్టైల్ మిల్, అంటే ఏదైతే మనకి టెక్స్టైల్ మిల్ ఉందో సో దానికి సంబంధించి కంప్లీట్ గా మనకి సోలార్ పవర్ తో వర్క్ చేస్తుంది అని చెప్తున్నారు. అది ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతున్నారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అని. సో ఆన్సర్ వచ్చేసి మనకి మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో మొట్టమొదటిగా సోలార్ పవర్ ఇనేబుల్డ్ టెక్స్టైల్ మిల్ ఏదైతే ఉందో అది రాబోతుంది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. So which of the following organization has scheduled the launch of the Earth observation satellite ESO-1 in November 2020? So November 2020 లో ఈ కింది వాటిలో ఏ సంస్థ సో భూమి పరిశీలన ఉపగ్రహం ESO-1 అనే దాన్ని ప్రయోగించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఇస్రో, నాసా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రోస్కోస్మస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ESA ఉన్నాయి. సో ఇస్రో ఏదైతే ఉందో ఇది నవంబర్ 2020లో భూమి పరిశీలన ఉపగ్రహం ESO-1 ని ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ పల్స్ డే ఇన్ 2021? 2021 వరల్డ్ పల్స్ డే యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. న్యూట్రిషన్ సీడ్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో సో మనకి సుస్థిర భవిష్యత్తు కోసం పోషకమైన విత్తనాలు. సో ఇది దీని యొక్క థీమ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ విచ్ వాజ్ మేకింగ్ అ న్యూ ఫంక్షన్స్ అండర్ ద విచ్ మినిస్ట్రీ? సో మనకి ద సెంట్రల్ సాయిల్ ఆఫ్ మెటీరియల్స్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో సో అది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అని అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తియా, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంటా, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని. సో మనకి ఏదైతే ఈ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ ఉందో సో అది ఏ దాని కిందకి వస్తుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కిందకి రావడం జరుగుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెన్ డిడ్ ఇండియా విన్ హాకీ గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్ లాస్ట్? సో చివరిసారిగా ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు బంగారు పథకాన్ని ఎప్పుడు గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో 1980 1980లో సో చివరిసారిగా భారత హాకీ జట్టు బంగారు పథకాన్ని ఒలింపిక్స్ లో గెలుచుకుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేమ్ ద 2 teams that played in the first official international cricket match. మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన 2 జట్లు ఏవి అని అడుగుతున్నారు. సో ఒకటి కెనడా, 2 అమెరికా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిగా అంతర్జాతీయ క్రికెట్ ని మ్యాచ్ ఆడిన 2 జట్లు ఒకటి కెనడా అవుతుంది, 2 అమెరికా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ ఆర్బిట్ అవర్ మూన్? సో మనకి జనరల్ గా కింది వాటిలో మన చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసిన మొట్టమొదటి ఉపగ్రహం ఏది అని అడుగుతున్నారు. అపోలో 2నా, అపోలో 11, లూనా 4, లూనా 10 అని. సో జనరల్ గా మనకి లూనా 10 ఏదైతే ఉందో సో ఇది మొట్టమొదటిగా చంద్రుని చుట్టూ చేరిన మొట్టమొదటి ఉపగ్రహంగా మనం శాటిలైట్ గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which of the following is not an input or output device of the computer? సో కీబోర్డ్ కానీ, జాయ్స్టిక్ కానీ, ప్రింటర్ కానీ ఇవి ఇన్పుట్ లేదా అవుట్పుట్ పరికరాలు అవుతాయి. సో ALU ఏదైతే ఉందో ఇది ఇన్పుట్ లేదా అవుట్పుట్ పరికరం అవ్వదు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.